హాయ్ ఫ్రెండ్స్, మనం గతం, వర్తమానం, భవిష్యత్ గురించి మాట్లాడుతుంటాం. సమయం ముందుకు సాగుతోందని భావిస్తాం. కానీ నిజంగా కాలం ప్రవహిస్తుందా? లేక గతం, వర్తమానం, భవిష్యత్ అని ఒకేసారి ఉనికిలో ఉన్నాయా? శతాబ్దానికి పైగా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలను ఆలోచింపజేస్తున్న ఈ ప్రశ్నకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు స్పేస్ టైం అంటే ఏంటి? అది నిజంగా ఉనికిలో ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. స్పేస్ టైం అనే భావనకు పునాది వేసింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం స్థలం, కాలం రెండూ వేరువేరు కావు. అవి కలిసి 4 డైమెన్షన్లతో కూడిన ఒకే నిర్మాణంగా పనిచేస్తాయి. ఆధునిక భౌతిక శాస్త్రంలోనే దీన్ని స్పేస్ టైం అంటారు. సాధారణంగా స్పేస్ టైంను విశ్వం యొక్క అదృశ్య అల్లికగా వర్ణిస్తారు. గ్రహాలు, నక్షత్రాలు వంటి భారీ వస్తువులు ఈ అల్లికను వంచుతాయి. ఆ వంపుల ప్రభావాన్నే మనం గురుత్వాకర్షణగా అనుభవిస్తాం. అయితే స్పేస్ టైం నిజంగా ఒక భౌతిక వస్తువా, లేక విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించే గణిత నమూనా మాత్రమేనా అనే ప్రశ్న ఇంకా చర్చనీయాంశంగా ఉంది. ఈ చర్చలో ముఖ్యంగా వినిపించే భావన బ్లాక్ యూనివర్స్. ఈ సిద్ధాంతం ప్రకారం గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఇప్పటికే స్పేస్ టైంలో భాగంగా ఉన్నాయి. అంటే కాలం ప్రవహించడం అనేది మన అనుభూతి మాత్రమే. విశ్వ చరిత్ర మొత్తం ఒకేసారి ఉనికిలో ఉందని ఈ సిద్ధాంతం చెబుతోంది. అయితే ఇక్కడే ఒక తాత్విక సమస్య ఎదురవుతుంది. ఒక ఏనుగు గదిలో నిలబడి ఉంటే అది ఉనికిలో ఉందని మనం చెబుతాం. కానీ ఒక క్షణం మాత్రమే కనిపించి మాయమైతే అది జరిగిన సంఘటనగా భావిస్తాం. ఇదే తేడాను స్పేస్ టైంకు వర్తింపచేస్తే అది నిజంగా ఉనికిలో ఉందా, లేక సంఘటనలన్నింటినీ నమోదు చేసే ఒక చట్రంలా పనిచేస్తుందా అనేది ప్రశ్న తలెత్తుతుంది. కొంతమంది తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం స్పేస్ టైం నిజంగా ఉనికిలో ఉందని చెప్పాలంటే దానికి కూడా మరో కాల పరిమాణం అవసరమవుతుంది. అంటే 4 డైమెన్షన్ల స్పేస్ టైంను వివరించేందుకు 5 డైమెన్షన్ల నమూనా అవసరమవుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం అంగీకరించబడిన భౌతిక శాస్త్రంలో భాగం కాదు. ఈ ప్రశ్నలు కేవలం తత్వశాస్త్రానికే పరిమితం కావు. టైం ట్రావెల్, మల్టీవర్స్, విశ్వ ఆవిర్భావం, క్వాంటం సిద్ధాంతం వంటి అనేక రంగాలపై వీటి ప్రభావం ఉంటుంది. అందుకే స్పేస్ టైం అసలు స్వరూపం ఏమిటో అర్థం చేసుకోవటం ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత కీలకమైన సవాళ్ళలో ఒకటిగా పరిగణిస్తారు. చూశారుగా, స్పేస్ టైం గురించి ఐన్స్టీన్ ప్రతిపాదించిన గణిత నమూనా ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ గణిత సమీకరణలు సూచించే వాస్తవికత అసలు ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. గతం, వర్తమానం, భవిష్యత్ నిజంగానే ఒకేసారి ఉనికిలో ఉన్నాయా? కాలం నిజంగా ప్రవహిస్తుందా, లేక అది మన మెదడు సృష్టించిన అనుభూతి మాత్రమేనా వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతుంది. విశ్వ స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకునే దిశగా ఈ చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు భావిస్తున్నారు.